ఆరోగ్యశ్రీ పరిమితి పెంచిందే మేము, ఈ ప్రభుత్వం వచ్చాక బకాయిలు పెరిగాయి, ఆసుపత్రులు మూసుకునే పరిస్థితి. హరీష్ రావు ఆరోగ్యశ్రీ పరిమితి పెంచింది వీళ్ళట. సిగ్గు లజ్జ ఏమన్నా ఉండాలి. మీరు ఆరోగ్యశ్రీ పరిమితి పెంచిర్రా? కరోనా సమయంలో ప్రజలు ఎంత అవసరపడ్డారో ఒకసారి గుర్తు తెచ్చుకో హరీష్ రావు. లజ్జ సిగ్గుండాలి చెప్తందుకు. మీకు కరోనా వస్తే ప్రైవేట్ హాస్పిటల్లో పోయి పంతారు, పేద ప్రజలకు కరోనా వస్తే అదే గవర్నమెంట్ హాస్పిటల్లో కిక్కిరుసుకుంటా అన్ననే జావాలి, అన్ననే మూలుగాలి. దాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చమంటే చేర్చకుండా మళ్ళీ ఈయనంట ఆరోగ్యశ్రీ పరిమితి పెంచిందే మేమంట. లజ్జ సిగ్గుండాలి మాట మాట్లాడుతందుకు. కొంచెం అన్నం తిన్నట్టు మాట్లాడాలి. పక్కన ఆంధ్రప్రదేశ్లోనేమో ఆరోగ్యశ్రీ కింద చేరుస్తారు వాళ్ళు. మీరేమో ఎక్కడైనా జావురు, మీరు అందరు చస్తే జనాలు తక్కువైతే మేము మీ సచిన శవాల మీద పేలాలు ఏరక తింటామని చేసిన మీరు దరిద్రులు మళ్ళీ మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా. ఈయనంటే పెంచిండట. వీళ్ళు వచ్చినాక 10 లక్షలు చేసిరు. ఆ ఉన్నదాన్ని ఆరోగ్యశ్రీ కింద చేరుతుర్రా నాయన అంటే సావని సస్తే చూస్తాం. కళ్ళ లేలిపెట్టి చూసిరు మీరు సస్తే ఒక్కొక్కరిని. ఎన్నడన్నా ఏం చేయకుండా మళ్ళీ ఆయన మాట్లాడుతున్నారు. ఆసుపత్రులు మూసుకునే పరిస్థితి. ఎవరి హాస్పిటల్ ఉన్నాయి? మొత్తం హాస్పిటల్ అన్ని ఎవని? టీఎక్స్ హాస్పిటల్స్ అవని, యశోద హాస్పిటల్స్ అవని, కొత్తగా తెలంగాణ వచ్చినాక పుట్టుకొచ్చిన హాస్పిటల్స్ ఇవన్నీ అవని హాస్పిటల్స్. ఆ కార్పొరేట్ హాస్పిటల్స్ ఎన్ని హాస్పిటల్స్ అవి మూసుకునే పరిస్థితి వచ్చినాయి. ఎప్పుడైనా నిజంగా వాస్తవానికి ఆరోగ్యశ్రీకి సంబంధించి ఈ కొన్ని హాస్పిటల్స్కి అన్నిటికీ ఇవ్వద్దు ఆరోగ్యశ్రీ పర్మిషన్ కూడా. ఈ జిల్లాలకు బార్డర్లో ఉంటాయి కదా. ఇప్పుడు హైదరాబాద్కి ఎంటర్ అయ్యే దగ్గర నిజామాబాద్ నుంచి, ఇటు నల్గొండ నుంచి, అటు మహబూబ్ నగర్ నుంచి, ఇటు వరంగల్ నుంచి, ఇక్కడ కార్నర్లో ఉన్న మెయిన్ హాస్పిటల్స్కు ఆ జిల్లాలలో ఇవ్వాలి. ఈ హైదరాబాద్లలో ఇవ్వద్దు. హైదరాబాద్లో కొన్ని హాస్పిటల్స్కి ఇవ్వాలి. అట్లా ఇచ్చిలని తన్నాలి. అసలు ఒక్కొక్కటి మొత్తం హాస్పిటల్ వ్యవస్థ మొత్తమే చేతిలోకి తీసుకున్న దరిద్రులు మీరు. అందుకనే మీరు చేర్చలే. ప్రైవేట్ హాస్పిటల్ మొత్తం ఇవే ఉన్నాయి. ఎందుకంటే అందులో పోవాలి, జైన్ కావాలి, పైసలు కట్టుకోవాలి, వాళ్ళని మొత్తం వసూలు చేయాలి, వాళ్ళ నేటి కాడికి ఆస్తులు నమ్ముకునేటట్టు చేయాలని చేసిందే దరిద్రులు మీరు. ఆరోగ్యశ్రీలో చేర్చకుండా కరోనాని మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు హరీష్ రావు. ఇంకా ఈయనంటే ఇంకంట ముచ్చట చెప్తున్నాడు ఈయన. సిద్దిపేటకు రా, నువ్వు పోటీ చేస్తావా రేవంత్? నువ్వు ఓవన్ కొరగ పెట్టావు. నువ్వు ఓవన్ కొరగ పెట్టాలి. ఇంకా దరిద్రం మాటలు మాట్లాడతారు. ఇంకా భారత్కు హర్ముజ్ ఓపెన్. ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్జీ హర్ముజ్పై టోల్ విధించేందుకు ఇరాన్ కసరత్తులు. మరో 4 మిత్ర దేశాలకు జలసంధి తెరిచే ఉంచాం. హర్ముజ్ జలసంధి ఇరాన్ దగ్గర ఉన్నది, దాన్ని మూసేస్తున్నారు. కొన్ని ఓడలను రాణిస్తలేరు. అయితే భారత్కు మాత్రం హర్ముజ్ ఓపెన్ చేసినారు. ఇక్కడ ఉన్న ప్రజలు, భారతదేశంలో ఉన్న ప్రజలు, తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పెట్రోల్ కోసం లైన్ కట్టి ఎక్కువ నిల్వలు చేసుకొని ప్రమాదాలు తెచ్చుకోకుర్రీ. ఖచ్చితంగా మన దగ్గర ఇప్పటికే ఇంకా 3 నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. చెప్తున్నప్పుడు ఎందుకు మీరు ఉరుకులాడి అనవసరంగా ఎక్కువ తక్కువ చేసుకుంటున్నారు? తీసుకొని పోతారు. ఏదైనా జరుగుతుంది ఇన్సిడెంట్. ఎందుకు ఇవన్నీ ఇన్సిడెంట్లో, యాక్సిడెంట్లో ఏమైనా జరగవచ్చు. అవన్నీ ఎక్కువగా స్టోరేజ్ చేసుకోకుర్రీ. పెట్రోల్, డీజిల్ రోజు దొరుకుతుంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఆల్రెడీ హర్ముజ్ జలసంధి ఓపెనే ఉన్నది. మన ఓడలకు వాళ్ళ పర్మిషన్ ఇచ్చిర్రు. తర్వాత ఏమనంటే ట్యాక్స్లో ఏదో వేద్దామని చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ దేశం ఆర్థికంగా నష్టపోయింది కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చుకునే దిశగా వీళ్ళకి ట్యాక్స్లు వేయాలనే ఒక ఆలోచనతో వచ్చిర్రు. అది మిత్ర దేశాలకు వేస్తారా వేయరా అనేది తర్వాత చూడాలి. కానీ ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పుష్కలమైన పెట్రోల్ ఉన్నది, పుష్కలమైన డీజిల్ ఉన్నది మన దగ్గర, పుష్కలమైన గ్యాస్ కూడా ఉన్నది. హర్ముజ్ కూడా ఓపెన్ అయినది. ఏం టెన్షన్ పడకుర్రి, మెల్లగా ఓపించుకోరి. పోస్తూనే ఉంటారు 3 నెలల దాకానైతే. అది బంద్ ఉన్నా కానీ మన దగ్గర అంత నిల్వ ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ఓపెన్ కూడా అయ్యింది. టెన్షన్ పడాల్సిన పని లేదు.